హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇఫ్ యు ఆర్ ఎ కామనర్ హూ వాంట్స్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, ఎస్పెషల్లీ హూ వాంట్స్ టు ఇంప్రూవ్ vocabulary proficiency, this video is for you. My only suggestion is ఒక రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. I will try to make this video not more than 10 minutes. The purpose of this video is simple. To learn vocabulary is not a simple task. To learn vocabulary needs discipline. To learn vocabulary needs consistency. Slow and steady wins the race ప్రాసెస్ ఫాలో అవ్వాలి vocabulary దగ్గర. ప్రతిరోజు కొన్ని vocabulary నేర్చుకుంటే ఒక 1 month అయ్యేటప్పటికి చాలా vocabulary చదువుకోవచ్చు. బట్ మెయింటైనింగ్ ద రన్నింగ్ నోట్స్ ఈజ్ ఇంపార్టెంట్. సెప్టెంబర్ 18th హిందూ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ ఆర్టికల్లో వచ్చిన ఫస్ట్ ఆర్టికల్ ఇది. ఈ ఆర్టికల్లో కొన్ని ఇంపార్టెంట్ vocabulary ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. మీరు ఆ వర్డ్ రాసుకోండి, మీనింగ్ కూడా రాసుకోండి. ఈ ఆర్టికల్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఆర్టికల్ ఇన్ దిస్ వీడియో. ఐఎమ్ ఓన్లీ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ద vocabulary in this video. ఈ ఆర్టికల్ స్టార్టింగ్లోనే ఒక ఈడియంతో స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలుసు మనకి ఈడియమ్స్ ఉంటాయి. అండ్ ఈ ఆర్టికల్ స్టార్ట్ అవ్వడమే ఒక ఈడియంతో స్టార్ట్ అయింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఈడియం లెటర్ అండ్ స్పిరిట్? సో బేసికల్గా చెప్పాలంటే లెటర్ అండ్ స్పిరిట్ అంటే అర్థం ఏంటంటే ఫాలోయింగ్ ద లా, చట్టాన్ని ఫాలో అవ్వడం, రూల్స్ని ఫాలో అవ్వడం. So letter and spirit is a very beautiful idiom. The meaning is following the law లేదా following the rules. Following the law లేదా following the rules. ఇందులో అప్హోల్డ్ అనే ఒక బ్యూటిఫుల్ vocabulary అయితే కనిపిస్తుంది. బేసికల్గా అప్హోల్డ్ చేయడం అంటే సస్టైన్ అవ్వడం అని చెప్పచ్చు, లేకపోతే మెయింటైన్ అవ్వడం అనొచ్చు, లేకపోతే సపోర్ట్ అని కూడా అనొచ్చు. సో అప్హోల్డ్ అంటే సపోర్ట్ అని రాసుకోండి, లేకపోతే సస్టైన్ అని కూడా రాసుకోండి. అప్హోల్డ్ అంటే సపోర్ట్ అని రాయండి, లేదా సస్టైన్ అని కూడా రాయండి. భరించడం అన్న మీనింగ్ కూడా వస్తుంది ఇందులో. ఒక ఇడియం ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, అదేంటంటే లెటర్ అండ్ స్పిరిట్. ఇంకొక ఇడియం కూడా కనిపిస్తుంది, వాక్ ఏ టైట్ రోప్. ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉండేటప్పుడు ఇలా మనం చెప్తాం, వాక్ ఏ టైట్ రోప్ అంటే ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఓకేనా? సో వాక్ ఏ టైట్ రోప్ అంటే ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఒక కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మనం దాన్ని చెప్పడానికి వాక్ ఏ టైట్ రోప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ మంత్ మై క్లోజ్ ఫ్రెండ్ వాజ్ వాకింగ్ ఏ టైట్ రోప్ ఇన్ హిస్ బిజినెస్. సో వాక్ ఏ టైట్ రోప్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉండడం అని చెప్పచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా ఇడియమ్స్ అమ్మ. మనకు ఆల్రెడీ 2 ఇడియమ్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ vocabularyలోకి వెళ్తే ఫ్రీజ్ అన్నారు. ఇది చాలా కామన్గా వాడే వర్డే చెప్పచ్చు. నా అకౌంట్ ఫ్రీజ్ అయింది, నా అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ చేశారని అడుగుతాం కదా. ఏదైనా ఒక బ్యాంక్కి వెళ్ళి మనం గొడవ పెట్టుకుంటాం కొన్నిసార్లు, నా అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ చేశారంటాం, రైట్? లేదంటే కొన్నిసార్లు గవర్నమెంట్ కానీ, పోలీసులు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ కానీ, లేకపోతే సిబిఐ కానీ, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తాయంటే సస్పెక్ట్ యొక్క అకౌంట్స్ని ఫ్రీజ్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఫ్రీజ్ చేయడం అంటే ఏంటో మీ అందరికీ తెలుసు, స్టాప్ చేయడం. ఓకే, ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే అదొక సిచ్యువేషన్ అనమాట. సో ఇన్స్టెన్స్ అంటే అదొక పరిస్థితి, అదొక సిచ్యువేషన్. ఇట్ ఈస్ ఏ రేర్ ఇన్స్టెన్స్ అన్నారు, అంటే ఇట్స్ ఎ వెరీ రేర్ సిచ్యువేషన్. ఇన్స్టెన్స్ అంటే అదొక సిచ్యువేషన్. సో బ్యూటిఫుల్ vocabulary వచ్చింది, విండికేషన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ విండికేషన్? బేసికల్గా చెప్పాలంటే విండికేషన్ అంటే ఏంటంటే ఏదైనా ప్రాబ్లం నుంచి బయటపడడం అనమాట. ఓకే, సో విండికేషన్ మీన్స్ గెట్ అవుట్ ఆఫ్ ఏ ప్రాబ్లం, లేదంటే కమ్ అవుట్ ఆఫ్ ఏ ప్రాబ్లం, విడుదల అంటాం కదా అలా. కమ్ అవుట్ ఆఫ్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ లేదా కమ్ అవుట్ ఆఫ్ ఏ ప్రాబ్లం. ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాన్ని ఏమంటామంటే విండికేషన్ అంటాం. ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇందాక మనం ఒక ఇడియం నేర్చుకున్నాం, వాక్ ఏ టైట్ రోప్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉండడం. ఇప్పుడు విండికేషన్ నేర్చుకున్నాం, డిఫికల్ట్ సిచ్యువేషన్ లేదా ప్రాబ్లం నుంచి బయటపడడం. సో యూ కెన్ రిమెంబర్ లైక్ దేర్ యాంటనిమ్స్. సో లాస్ట్ మంత్ మై ఫ్రెండ్ వాజ్ వాకింగ్ ఏ టైట్ రోప్ ఇన్ హిస్ బిజినెస్, బట్ హీ గాట్ సమ్ బ్యాంక్ లోన్. నౌ హీ గాట్ విండికేషన్ ఫ్రమ్ హిస్ ప్రాబ్లమ్స్. అలా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లెట్స్ గో టు ద నెక్స్ట్ vocabulary హియర్. ఆర్బిట్రరీ అంటే ఏదైనా పని సడన్గా చేయడం,
పెద్దగా ఆలోచించకుండా అప్పటికప్పుడు అనిపించింది చేయడాన్ని ఏమంటామంటే ఆర్బిట్రరీ అంటాం. దీన్నే ర్యాండమ్ అని కూడా అంటాం. కొంతమంది కొన్నిసార్లు వాళ్ళు అనుకున్నది ఆలోచించి చేస్తారు, కొన్నిసార్లు ర్యాండమ్గా చేసేస్తారు, రైట్? సో ర్యాండమ్గా చేయడం అంటే ఆర్బిట్రరీగా చేయడం. దానికి ఒక సినోనిమ్ చెప్తాను, విమ్సికల్ అంటాం. ఓకే, దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ సినోనిమ్ కాల్ విమ్సికల్. విమ్సికల్ అంటే కూడా అలాంటి మీనింగే వస్తుంది. ఇంకొక సినోనిమ్ కూడా చెప్పాలంటే క్యాప్రీషియస్ అని కూడా చెప్పచ్చు. దెర్ ఈస్ వన్ మోర్ సినోనిమ్ కాల్ క్యాప్రీషియస్. జనరల్గా ఇవన్నీ ఎలా వస్తాయంటే స్టెబిలిటీ లేకపోవడం అన్న మీనింగ్ వస్తుంది అనమాట. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విమ్సికల్, ఐ డోంట్ లైక్ హిస్ విమ్సికల్ నేచర్, నోబడీ లైక్స్ పీపుల్ హూ ఆర్ క్యాప్రీషియస్ ఇన్ దేర్ బిహేవియర్, అలాంటి మీనింగ్ వస్తుంది. సో అన్స్టేబుల్ అన్న మీనింగ్ వస్తుంది, అన్స్టేబుల్ అన్న మీనింగ్ వస్తుంది. సో ఆల్రెడీ మనకి రీసెంట్గా September 12th నుంచి SSC CGL ఎగ్జామ్ జరుగుతోందని మనందరికీ తెలుసు. బాగా రాస్తున్నారు అనుకుంటున్నాను. ఐ హార్ట్ఫుల్లీ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ది ఆన్ గోయింగ్ CGL ఎగ్జామ్. బాగా రాయండి, కంగారు పడకండి. ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ ఎనీ క్వశ్చన్, డోంట్ అటెంప్ట్ దట్ క్వశ్చన్. యాజ్ ఫర్ యాజ్ ఇంగ్లీష్ ఈజ్ కన్సర్న్, ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ CGL ఎగ్జామ్ ఇంగ్లీష్ చాలా ఈజీగా అయితే ఉందని కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నారు. అండ్ మీరు కూడా ఒకవేళ ఎగ్జామ్ కానీ రాసి ఉంటే కమెంట్ సెక్షన్లో యూ కెన్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ అబౌట్ ది ఇంగ్లీష్ సెక్షన్ ఇన్ ది ఆన్ గోయింగ్ SSC CGL ఎగ్జామ్. ఓకేనా? ఎందుకంటే ఒకసారి Tier 1 అంటూ కంప్లీట్ అయిపోతే ఈ మంత్ ఎండింగ్ కల్లా మన ఇమ్మీడియట్ ఫోకస్ మనం Tier 2 మీద పెట్టుకోవాలి, రైట్? ఓకే, సో ఇక వెస్టెడ్ అంటే ఏంటంటే ఎవరికైనా ఏదైనా ఇవ్వడాన్ని ఏమంటామంటే వెస్టెడ్ అంటాం, దాన్ని గ్రాంట్ అని కూడా అంటాం. వెస్టెడ్ అంటాం, అలాగే గ్రాంట్ అని కూడా అంటాం. ఎవరికైనా ఏదైనా పవర్ ఇవ్వడాన్ని హీ వెస్టెడ్ పవర్స్ ఇన్ మీ అంటాం. అతను పవర్స్ నా చేతిలో ఇచ్చాడు అంటే వెస్ట్ చేయడం అంటే గ్రాంట్ చేయడం అంటాం. ఓకే, రైట్? సో వెస్ట్ చేయడం అంటే ఏమంటాం? గ్రాంట్ చేయడం అంటాం. ఓకే, అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్ కూడా బాగా రాయండి. అన్ని ఎగ్జామ్స్ కూడా బీ వెరీ ఫోకస్డ్. సో ఎడ్యుకేట్ అంటే ఏదైనా ఒక విషయంలో మన ఒపీనియన్ని జడ్జిమెంట్ ఇవ్వడాన్ని ఏమంటామంటే ఎడ్యుకేట్ చేయడం అంటాం. సింపుల్గా చెప్పాలంటే జడ్జ్. ఇది అఫీషియల్ వర్డ్ అమ్మా, ఇది ఇన్ఫార్మల్గా వాడే వొకాబులరీ కాదు ఇది. ఎడ్యుకేట్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్టులో ఒక జడ్జ్ తన జడ్జిమెంట్ని ఇస్తే ఎడ్యుకేట్ చేయడం అంటాం. సో ప్రొనౌన్స్మెంట్ అని కూడా అనొచ్చు దీన్ని. లీగల్ లాంగ్వేజ్లో ప్రొనౌన్స్మెంట్ అంటాం, నార్మల్ లాంగ్వేజ్లో గివింగ్ ఏ జడ్జ్మెంట్ అంటాం. ఓకే, గివింగ్ ఏ జడ్జ్మెంట్. సో నా లెట్స్ గో టు సమ్ మోర్ వొకాబులరీ. క్యాప్డ్, బేసికల్గా క్యాప్డ్కి 2-3 డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. ఒక కామన్ మీనింగ్ చెప్పాలంటే లిమిట్ అనొచ్చు, దేన్నైనా లిమిట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా తమ్ముడికి పాకెట్ మనీ ఎవ్రీ మంత్ ఒక 1000 రూపీస్ ఇచ్చేవాడిని. ఈ మధ్యన ఆ 1000 రూపీస్ని కాస్త నేను 700 రూపీస్కి డిక్రీజ్ చేశానని చెప్పాలి. అంటే ఐ క్యాప్డ్ మై బ్రదర్స్ పాకెట్ మనీ ఫ్రమ్ 1000 to 700 రూపీస్. సో తగ్గించడం అనొచ్చు, లేకపోతే క్లోజ్ అని కూడా అనొచ్చు, క్లోజ్ చేయడం అని కూడా అనొచ్చు అనమాట. సో క్యాప్ అంటే క్లోజ్ చేయడం అని కూడా అనొచ్చు. ఓకే, ఇది బేసికల్గా ఒక ముస్లిం రిలీజియన్కి సంబంధించి వక్ బోర్డ్కి సంబంధించిన ఆర్టికల్. నేను మన ఎడిటోరియల్ అనాలిసిస్ వీడియోలో కూడా ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరైనా ఎడిటోరియల్ అనాలిసిస్ ఫాలో అవ్వాలంటే నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో ఐ ఎక్స్ప్లెయిన్ ద హోల్ ఆర్టికల్ ఇన్ ఏ వెరీ సింపుల్ మేనర్. సో కెవీట్ అంటే ఏంటంటే నాన్న వార్నింగ్ అనుకోండి. ఏదైనా ఒక విషయం మీద ఎవరికైనా వార్నింగ్ ఇవ్వడాన్ని ఏమంటామంటే కెవీట్ అంటాం. ఓకే, కెవీట్ అంటే ఏంటంటే వార్నింగ్. ఇండికేషన్ అని కూడా పిలవచ్చు. మీరు మీ రన్నింగ్ నోట్స్లో కెవీట్ రాయండి, వార్నింగ్ కూడా రాయండి. ప్లీజ్ మేక్ రన్నింగ్ నోట్స్ అగైన్ అండ్ అగైన్. ఐఎమ్ గివింగ్ యూ ద సజెషన్. సో బేసికల్గా డీమ్డ్ అంటే ఏంటంటే కన్సిడర్ చేయడం, పరిగణించడం అంటాం కదా తెలుగులో, అలా అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం వాజ్ డీమ్డ్ యాజ్ ఏ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్, అలా. సో డీమ్డ్ అంటే పరిగణించడం, కన్సిడర్ చేయడం అనొచ్చు. డీమ్ అంటే పరిగణించడం, కన్సిడర్ చేయడం అనొచ్చు. ఓకే, బేసికల్గా డిఫ్యూజ్ అన్న వొకాబులరీ వచ్చింది, బ్యూటిఫుల్ వర్డ్, అది రాసుకొని రన్నింగ్ నోట్స్లో. డిఫ్యూజ్ అంటే ఏంటంటే స్ప్రెడ్, విస్తరించడం, వ్యాప్తి చెందడం అంటాం, రైట్? సో డిఫ్యూజ్ అంటే స్ప్రెడ్ అని రాసుకోండి. ఇంక్రీజ్ అని కూడా రాసుకోవచ్చు. అండ్ ఆటోనమీ ఈజ్ అ బ్యూటిఫుల్ వర్డ్. సో ఆటోనమీ అంటే బేసికల్గా ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ అనమాట. మీకు కొన్ని కాలేజెస్ ఉంటాయి కదా, ఆటోనోమస్ కాలేజ్ అంటాం, రైట్?
సో మేము ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు, మా ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేసుకుంటాం, లేదంటే మా సిస్టమ్ మా సిలబస్ మేము తయారు చేసుకుంటాం. అలాంటి వాటిని ఏమంటామంటే ఆటోనోమీ అంటాం, అంటే వెరీ ఇండిపెండెంట్ అంటాం. ఆటోనోమీ అంటే ఏంటి? వెరీ ఇండిపెండెంట్ అంటాం. కాన్సెన్సస్, బ్యూటిఫుల్ వొకాబులరీ ఇది. సో ఒప్పుకోవడం అనమాట, అగ్రిమెంట్. కాన్సెన్సస్ అంటే ఏంటంటే ఒప్పుకోవడం, అగ్రిమెంట్ అంటాం. ఏదైనా ఒక విషయంలో ఒప్పుకోవడాన్ని ఏమంటామంటే కాన్సెన్సస్ అంటాం. ఒప్పుకోవడం దాన్ని అగ్రిమెంట్ అని కూడా అంటాం. అగ్రిమెంట్ అని కూడా అంటాం. ఎవరైతే ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్ రాశారో వాళ్ళు కూడా, ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్ జరిగింది కదా, దానికి సంబంధించి ఇంగ్లీష్ పేపర్ ఎలా ఉందో మీరు మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్కి సంబంధించిన ఆల్రెడీ అనౌన్స్ చేశాను. మనకి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్వ్యూకి సంబంధించి మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదంటే 6300493953 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్, ఎందుకంటే చాలామంది ఇంటర్వ్యూని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఆన్సర్ ఇవ్వాలనుకుంటారు, కానీ ఇట్ గోస్ రాంగ్. దట్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ దట్ నీడ్స్ సిస్టమేటిక్ ప్రాక్టీస్ అండ్ పర్ఫెక్ట్ ట్రైనింగ్ అనేది ఉండాలి. మాక్ ఇంటర్వ్యూస్ అనేవి కంపల్సరీగా అటెండ్ అవ్వాలి ఆన్లైన్లో. ఓకేనా? సో ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్ రాసే వాళ్ళు కానీ, LIC AAO ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళు, ఇంటర్వ్యూ గైడెన్స్కి సంబంధించి యూ కెన్ కాంటాక్ట్ అస్. సో కాన్సెన్సస్ అంటే ఏంటంటే అగ్రిమెంట్ అమ్మ. ఇక ఫెకేడ్, కొంచెం వాయిస్ బాగాలేదు, భరించండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెకేడ్? సో ఫెకేడ్ అంటే ఎలా చెప్పాలంటే, బయటకు కనిపించడానికి మంచిగా ఉంది బట్ లోపల మంచిగా లేదు అంటాం. అంటే బేసికల్గా చెప్పాలంటే ఫెకేడ్ అనేది ఏంటంటే, అవతల వాళ్ళను మోసం చేయడానికి మనం ఒక ముసుగు వేసుకున్నాం అనుకో, దాన్ని ఏమంటామంటే ఫెకేడ్ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే మాస్క్ అని అనొచ్చు. మాస్క్ అని అనొచ్చు అంటే అవతల వాళ్ళను మోసం చేయడానికి మనం ఒక ముసుగు వేసుకున్నాం అనుకోండి, దాన్ని ఫెకేడ్ అంటాం. సో దట్స్ కాల్డ్ ఫెకేడ్. యూ కెన్ రిమెంబర్ లైక్ మాస్క్. ఈజీగా రాసుకోండి వొకాబులరీ ఎప్పుడు. ఫెకేడ్ చేయడం, ఫెకేడ్ అంటే ఏంటంటే ముసుగు, మాస్క్ అని రాయొచ్చు. ఇంకొక 4-5 వొకాబులరీ ఉన్నాయి, బ్యూటిఫుల్ వర్డ్స్ అయితే ఉన్నాయి. 10 minutes లోపల వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఎప్పుడో ఒక 1 or 2 minutes ఎక్స్ట్రా అవుతుంది. బట్ ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకుంటున్నామా లేదా ఈజ్ ఇంపార్టెంట్. వొకాబులరీ లెర్నింగ్ ప్రాసెస్లో కంగారు ఉండకూడదు, పేషెన్స్ ఉండాలి. అండ్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ప్రిజంప్షన్ అంటే ఏంటంటే 2 రకాల మీనింగ్స్ వస్తాయి. ఒక మీనింగ్ ఏంటంటే జరగబోయేదాన్ని ముందే ఊహించడం, అజంప్షన్ అంటాం కదా. సో ఎజ్యూమ్ అన్న మీనింగ్ వస్తుంది, లేదా ప్రెడిక్ట్ అన్న మీనింగ్ వస్తుంది. జరగబోయేదాన్ని ముందే ఊహించి చెప్పడాన్ని ప్రిజంప్షన్ అంటాం. ఇంకొక యాంగిల్లో ఇంకొక మీనింగ్ ఉంటుంది, అదేంటంటే విపరీతమైన పొగరు. విపరీతమైన పొగరుని ఏమంటామంటే యారోగెంట్ అంటాం. దీన్నే ప్రిజంప్షన్ అని కూడా అంటాం. యారోగెంట్ లేదా దీన్నే ప్రిజంప్షన్ అని కూడా అంటాం. ఓకే. డీలెజిటమైజ్, ఇదే మధ్య కష్టమైన వర్డ్ కాదు. లెజిటమైజ్ చేయడం అంటే చట్టభద్రత తీసుకురావడం. డీలెజిటమైజ్ చేయడం అంటే దానికి ఉన్న లీగల్ సపోర్ట్ని రిమూవ్ చేసేయడం అనమాట. సో యూ కెన్ రైట్ లైక్ రిమూవ్ ద లీగల్ పవర్, రిమూవ్ లీగల్ పవర్ లేదా లీగల్ సెక్యూరిటీ అని రాయొచ్చు. రిమూవ్ లీగల్ పవర్ లేదా లీగల్ సెక్యూరిటీ అని రాయొచ్చు. ఓకే. సో నేను చాలాసార్లు ఈ శ్యామ్ సార్స్ వొకాబులరీ కానీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా బ్రేక్ తీసుకుందాం, ఆపుదాం అనుకుంటాను. నాకున్న ఎక్స్ట్రీమ్ బిజీ స్కెడ్యూల్ వల్ల, చాలా బిజీ ఉండడం వల్ల కొన్నిసార్లు అసలు నాకు ఈ వీడియోస్ చేసే టైం అయితే అసలు ఉండదు అనమాట. కానీ ప్రతిరోజు ఎవరో ఒకరు మెసేజ్ చేస్తుంటారు, సార్ ఈ ప్రోగ్రామ్స్ ఆపకండి, మేము ఫాలో అవుతున్నామని. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే యూజువల్లీ ఐ డోంట్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ వ్యూస్. ఐ డోంట్ రియలీ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు సీ హౌ మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ మై వ్యూస్. నేను చాలాసార్లు చెప్పాను మీకు, మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అయినా కూడా నాట్ ఈవెన్ వన్స్ నెంబర్ ఆఫ్ వ్యూస్ని మనం ప్రమోషన్ ద్వారా పెంచుకోవాలి, లేకపోతే సబ్స్క్రైబర్స్ని మనీ ఇచ్చి కొనుక్కోవాలి. దెర్ ఆర్ ఆప్షన్స్, మీ అందరికీ తెలుసు. మనం ఇంత అమౌంట్ ఇస్తే ఇన్ని వ్యూస్ పెరుగుతాయి, ఇన్ని సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. బట్ నాట్ ఈవెన్ వన్స్ ఐ గాట్ ఇన్ టు దాట్ బికాస్ ఐ డోంట్ నీడ్ దట్. నాకు అది అవసరం లేదు. ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ 2 reasons. Number 1, when I make a video like this, I am learning something. Number 2, ఎంతమంది చూస్తారో నాకు కాదు, కానీ ఒకరైనా ఉంటారు ఈ ప్రోగ్రామ్ ఫాలో అయ్యేవాళ్ళు, వాళ్ళ కోసమే అనమాట. ఓకేనా? సో దాట్స్ ద రీజన్ ఐఎమ్ నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రమోటింగ్ మై కంటెంట్ by paying money. If there is quality, someday or the other day people will get that. But if you believe that, if you genuinely believe that I'm making some good content, you can be the promoters. You can share this video to your friends and family if you believe that I'm sharing some good content.
సో డీలెజిటమైజ్ చేయడం అంటే దీనికి ఉన్న చట్ట భద్రతను రిమూవ్ చేసేయడం అనమాట. బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. సో పార్టిసన్ అంటే ఏంటంటే సపోర్టర్ అమ్మ. సపోర్ట్ చేయడాన్ని ఏమంటామంటే పార్టిసన్ అంటామమ్మ. ఇనాక్ట్ చేయడం అంటే ఏదైనా ఒక లాని పాస్ చేయడం, ఏదైనా ఒక బిల్ని పాస్ చేయడం. సో ఇనాక్ట్ అంటే పాస్ చేయడం, పాస్ ద బిల్ లేదా పాస్ ద లా అని రాయొచ్చు. పార్టిసన్ అంటే మద్దతుదారుడు అంటారు కదా, సపోర్టర్ అంటాం కదా. ఓకే, సో డిడ్ ఐ మిస్ ఎనీ వొకాబులరీ? ఏదైనా వొకాబులరీ మిస్ చేశాను అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వొకాబులరీ కాకుండా ఇంకేమైనా వొకాబులరీ మీకు తెలియనో కూడా ఉండొచ్చు, అవి మీరు చదువుకోండి. ఓకే, సో అక్కడితో ఈరోజు సెప్టెంబర్ 18th శ్యామ్ సర్స్ వొకాబులరీ కంప్లీట్ చేశాను. బట్ హోంవర్క్ ఇవ్వాలి, మీరు ప్లీజ్ ఎవ్రీడే హోంవర్క్ చేయండి. ఎందుకంటే మీరు వొకాబులరీ స్టడీ చేసి మీ సొంతంగా ఒక ఎగ్జాంపుల్ రాస్తే ఆ వొకాబులరీ బాగా గుర్తుంటుంది. ఓకేనా? సో లెటర్ అండ్ స్పిరిట్ తోటే స్టార్ట్ చేసేద్దాము. బ్యూటిఫుల్, నాకు చాలా ఇష్టమైన ఒక ఇడియం ఇది. సో లెటర్ అండ్ స్పిరిట్తో ఒక బ్యూటిఫుల్ ఇడియం అయితే మీరు రాయండి, ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అయితే రాయండి. విండికేషన్, ప్రాబ్లం నుంచి బయటపడడం. సో విండికేషన్తో ఒక ఎగ్జాంపుల్ అయితే రాయండి. ఇది వొకాబులరీ నెంబర్ 2. ఇక వొకాబులరీ నెంబర్ 3, మీకు హోంవర్క్ నెంబర్ 3 ఇస్తాను. సో లెట్ మీ గివ్ యూ కెవీట్, CAVEAT. సో కెవీట్ అంటే ఒక వార్నింగ్ ఇవ్వడం చెప్పాం కదా, కెవీట్ అంటే ఒక వార్నింగ్ ఇవ్వడం అన్నాను కదా. సో కెవీట్కి సంబంధించి కూడా ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అయితే డిజైన్ చేయండి. ఈ 3 wordsతో 3 ఎగ్జాంపుల్స్ రాసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అండ్ బిఫోర్ ఐ ఎండ్ ద వీడియో, చాలా కాలం నుంచి చాలామంది అడుగుతున్నారు, సార్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ మీరు చేయట్లేదు, స్టార్టింగ్లో చేసేవారు, స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కూడా చేయండి. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో కూడా కంటెంట్ కొత్తదేమీ యాడ్ అవ్వట్లేదు, ఆ ఓల్డ్ కంటెంట్ అలాగే ఉండిపోయిందని చెప్పి. ఐ కంప్లీట్లీ అగ్రీ అమ్మ. కంప్లీట్ బిజీ ఉండడం వల్ల అసలు నేను ఈ వీడియో చేయడానికి కూడా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చూస్తున్న వీడియో 10-15 నిమిషాలే ఉంటుంది, బట్ ఈ వీడియో చేయడానికి ముందు తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది, అదొక 30-40 minutes పడుతుంది అనమాట. ఎనీవేస్, సో ఖచ్చితంగా నేను మీకు స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కూడా అప్డేట్ చేస్తాను. మంచి కొత్త కాంటెంట్ అంతా కూడా నేను అందులో యాడ్ చేస్తాను. అండ్ ఈరోజు శ్యామ్ సార్స్ వొకాబులరీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రిమెంబర్, ఇంగ్లీష్ మనకి బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు. ఇంగ్లీష్ మస్ట్ బికమ్ అవర్ స్ట్రెంగ్త్. నేను ఎప్పుడు చెప్పేదే కదా, తెలుగే నేర్చుకున్నాం మనం, ఇంగ్లీష్ ఎంత ఆఫ్టర్ ఆల్. దాని సంగతి ఏంటో చూద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్.